పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 22-23 వచనములు. మీరందరూ మీ బైబిల్స్ ఓపెన్ చేసినట్లయితే గట్టిగా హల్లెలూయా చెప్తాం. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు, ఆయన శ్రమపట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను. చాలమ్మా, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పాదములకు ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. తండ్రి, ఈరోజు మేమందరము మీ సన్నిధిలో కూడి ఉండగా మీరు మాతో మాట్లాడదలిచిన ప్రతి ఒక్క మాటను మేము గ్రహించినట్లుగా మా హృదయాల్ని తెరవమని అడుగుతూ ఉన్నాము. మా కన్నులను తెరవచేయమని అడుగుతూ ఉన్నాం నాయన. మీరే కృప చూపించండి, కనికరించండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరము కూడా మీ వద్ద నుంచి ఒక మాటను పొందుకొని తిరిగి వెళ్ళునట్లుగా సహాయం దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, ఆమెన్. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సిలువ వేయడానికి అప్పగించబడిన తర్వాత చాలా పెద్ద ప్రాసెస్ జరుగుతూ ఉంది. ఉదయాన్నే ఆయన్ని తీసుకొని వెళ్ళారు, న్యాయస్థానం ముందు కనుపరిచారు. సో ఒక జడ్జ్మెంట్ ఆయనకి డిక్లేర్ చేశారు, సిలువకు అప్పగించేశారు. ఇదంతా బాగానే ఉంది. అయితే ఆయన ఆ రోజంతట్లో ఆయన మాట్లాడింది 7 మాటలు. 7 మాటలు. మనం అదంతా స్లోగా ఆయన చెప్పిన 7 మాటలు ఒకదాని తర్వాత ఒకటి స్లోగా చెప్పిన అదంతా మాట్లాడడానికి ఎంతసేపు పడుతుందంటే 1 minute పట్టచ్చు. 7 మాటలు. సో ఆయన పుట్టినప్పుడే జ్ఞానులు వచ్చి ఆయన మరణించబోతున్నాడు అన్న దాన్ని జ్ఞానులు వచ్చి దాన్నే ప్రచురించారు. ఆయన పుట్టుకే ఆయన యొక్క మరణాన్ని గురించి మాట్లాడుతూ ఉంటే, సో ఆయన లైఫ్లో జరుగుతున్న ద గ్రేటెస్ట్ పర్పస్ ఆ రోజు ఆయన ఫుల్ఫిల్ చేస్తూ ఉంటే, అంతకుముందంతా యేసుక్రీస్తు ప్రభువారు చాలా వర్తమానాలు చెప్పారు, చాలా బోధించారు, చాలా అనేకమైన అద్భుత కార్యాలు, అనేకమైన సూచక క్రియలు అన్నీ జరిగిన ఇంతకాలంగా ఆయన మినిస్ట్రీలో. అయితే ద లాస్ట్ డే, ఇంకా ఆ దినమున ఆయన ఈ భూమి మీదకి వచ్చిన ఉద్దేశము నెరవేర్చబడే ఆ రోజున ఆయన ఏం మాట్లాడలేదు. ఆయన మాట్లాడిందంతా మనం స్లోగా చెప్పినా కానీ జస్ట్ ఓన్లీ 1 minute చెప్పగలుగుతాము. సో మిగిలిన టైం అంతా ఆయన ఏం చెప్తున్నాడు? సో వాట్ ఈస్ ద మెసేజ్ దట్ హీఈస్ గివింగ్? ఆయన ఆ రోజు ఆయన తన యొక్క ఉద్దేశం అంతటిని దేవుడు ఆయన్ని భూమి మీదకి పంపించి ఆయన జీవితానికి సంబంధించిన ఉద్దేశం అంతటిని నెరవేర్చే ఆ రోజు గురించి మాట్లాడుతున్నాను. సో ఆ ఫైనల్ డే, ఆ రోజున ఆ ఉద్దేశము ఆయన తన జీవితంలో నెరవేరుస్తూ ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఇంతకాలం చెప్పేశాడు. ఆయన చాలా వర్తమానాలు చెప్పాడు, దేవుని యొక్క రాజ్యాన్ని పరిచయం చేశాడు ప్రజలందరికీ, తండ్రి యొక్క ప్రేమను పరిచయం చేశాడు, ఆయన అనేకమైన విషయాలను గురించి తెలియచేశాడు, చాలా సూచక క్రియలు చేశాడు, చాలా అద్భుత కార్యాలు చేశాడు. అంతా బాగానే ఉంది. కానీ ద ఫైనల్ డే, ఆ రోజు ఆయన తన ఉద్దేశాన్ని నెరవేర్చే రోజున మాత్రం ఆయన ఏమీ మాట్లాడలేదు. హీ ఈజ్ సైలెంట్, ద సైలెన్స్ ఆఫ్ ద ల్యాంబ్. ఆయన ఎట్లా ఉన్నాడంటే వధకు సిద్ధమైన గొర్రెపిల్లలాగా కామ్గా ఏమీ మాట్లాడకుండా ఉన్నాడు. ఒకవేళ మనం మాట్లాడతాం, మీరు ఆ ప్లేస్లో ఉన్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్లేస్లో ఉన్నట్లయితే మీరేం తప్పు చేయలేదు. మీరు ఎవరి కోసం ఆ శిక్షణ అనుభవిస్తున్నారంటే, మీ చుట్టూతా ఎవరైతే మిమ్మల్ని నిందిస్తున్నారో, ఎవరైతే మిమ్మల్ని సిలువకు అప్పగించారో వారి కొరకు, మనుషులందరి యొక్క పాపము కొరకు మీరు అక్కడ బలైపోతూ ఉన్నారు. అట్లాంటి పరిస్థితుల్లో ఆయన దగ్గర ఉండి ఆయనకి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. అందరూ ఆయన్ని దూషిస్తున్న వాళ్ళే.
ఆయన్ని చూసినప్పుడు ఎవరికి కూడా ఆయన రూపము, బైబిల్లో ఏముందంటే ఆయన రూపము ఒక మనిషి రూపముగా కూడా లేదని చెప్తున్నారు. సో అంతగా ఆయన హ్యూమిలియేట్ చేయబడినప్పుడు, అట్లాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయినప్పుడు, అందరూ ఆయన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు, ఎవ్వరు లేనప్పుడు, ఒకవేళ మీరు అట్లాంటి పరిస్థితుల్లో ఉంటే మనమైతే ఎట్లా ఆలోచిస్తామండి? మనమైతే ఖచ్చితంగా ఏం మాట్లాడతామంటే రాబోయే యొక్క జడ్జ్మెంట్ని గురించి మాట్లాడతాము. సో నేనేమి చేయకుండా మీరు నన్ను ఇట్లా అప్పగించేశారు కదా, ఒక రోజు రాబోతుంది, తండ్రి మీరు చేసిన వాటన్నిటికీ ఆ శిక్షను మీ దగ్గరికి తీసుకొని రాబోతున్నాడు అని మనం వీటన్నిటిని గురించి మాట్లాడతాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ అదేమి మాట్లాడలేదు. ఆయన ఏం చేశాడంటే చాలా కామ్గా, చాలా ఏమి మాట్లాడకుండా వాళ్ళందరికీ ఏమి తిరిగి ఆన్సర్ కూడా చెప్పలేదు. ఇక్కడ పేతురు పత్రికలో దాని గురించి పేతురు రాస్తూ ఏమంటున్నాడంటే, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన తిరిగి వారిని ఏమి దూషించలేదు. ఈయన చేసిన దానికి కాదు, ఈయన శిక్ష పడాల్సిన అవసరత కూడా లేదు. ఆ పరిస్థితుల్లో అన్యాయముగా ఆయనను ఆ సిలువకి అప్పగించేసినప్పుడు ఆయన ఏమి మాట్లాడట్లేదు వాళ్ళందరి ఎదుట. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. సో ఆయన అన్యాయముగా ఆయన శ్రమ పెట్టబడుతున్నప్పటికీ కూడా అక్కడున్న ఆయన చుట్టూతో ఉన్న ప్రజల్లో ఏ ఒక్కరిని ఆయన బెదిరించట్లేదు. మీరు నన్ను ఇలా చేస్తున్నారు కదా, దీని రిజల్ట్ ఇట్లా ఉంటుంది, దీని కాన్సిక్వెన్సెస్ ఇట్లా ఉంటాయి, నెక్స్ట్ మీరు ఇట్లాంటివి ఫేస్ చేయాల్సి వస్తుంది అని ఆయన ఎవరిని బెదిరించలేదు. ఆయన ఎవ్వరికీ వ్యతిరేకముగా మాట్లాడలేదు. సో ఆయన ఏం మాట్లాడలేదు, అంతా బాగానే ఉంది. ఇంతసేపు కామ్గా ఉన్నాడు, సైలెంట్గా ఉన్నాడు. ఆయన ఇంత మౌనము వెనుక ఆయన మరి మనకిస్తున్న మెసేజ్ ఏంటి, ఆయన మనతో మాట్లాడుతున్నది ఏంటి అంటే, యెషయా గ్రంథం 52వ అధ్యాయము. ఆయన చనిపోకముందే, ఆయన పుట్టకముందే అనేక సంవత్సరాల క్రితము ప్రవక్త అయిన యెషయా ఆయన యొక్క జననము గురించి, ఆయన యొక్క సిలువ కార్యమును గురించి, దాని గురించిన ఒక పిక్చర్, ఒక అవుట్లైన్ యెషయా గ్రంథంలో యెషయా ప్రవక్త చెప్తా ఉన్నాడు. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 13వ వచనం నుండి చదవమ్మా. ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడును. నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును, నరరూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలామంది ఏలాగు విస్మయం ఉందిరో, అలాగే అతడు అనేక జనములను చిలకరించును. చాలమ్మ, ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడును. ఇక్కడ యెషయా ఏం మాట్లాడుతున్నాడంటే, ఆయన సిలువకు ఎత్తబడిన తరువాత, ఆయన సిలువ పైన ఉన్నప్పుడు జరిగే సంఘటనలన్నిటినీ చెప్తా ఉన్నాడు. సో ఆయన సిలువ పైనకు ఎత్తబడిన తర్వాత ఏ మెసేజ్ అయితే ఆయన చెప్తా ఉన్నాడో అక్కడి నుంచి దాన్ని గురించిన ఒక వివరణ యెషయా గ్రంథంలో యెషయా ప్రవక్త ఇస్తూ ఉన్నాడు. ఆయన ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును. ఆయన చాలా వివేకముగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే, మనల్ని ఎవరైనా ఏదైనా మాట్లాడితే దానికి మనం తిరిగి కరెక్ట్గా సమాధానం చెప్తే అది మనం చాలా వివేకంగా చెప్పామనుకుంటాం. కానీ కాదు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని సిలువకు అప్పగించినప్పుడు ఏం జరిగిందంటే ఆయన ఏం మాట్లాడలేదు. దాన్ని దేవుడు ఏమంటున్నాడంటే ఆయన చాలా వివేకముగా ప్రవర్తించాడు అంటున్నాడు. నెక్స్ట్, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడును. ఆయన తన యొక్క సిలువ కార్యమును గురించి చెప్తా ఉన్నాడు. నిన్ను చూచి ఏ మనుష్యుని రూపము కంటే అతని ముఖమును, నరరూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలామంది ఎలాగూ విస్మయం ఉందిరో, అలాగే అతడు అనేక జనములను చిలకరించును. రాజులు అతని చూచి నోరు మూసుకొనెదరు, తమకు తెలియజేయబడని సంగతులు వారు చూచెదరు, తాము వినని దానిని గ్రహింతురు. ఏం జరుగుతుందో తెలుసా? సిలువ పైన ఆయన రక్తము
ప్రోక్షించబడిన తర్వాత, ఆయన రక్తము చిందించబడిన తర్వాత తాము వినని దానిని గూర్చిన సంగతులు వారు ఎరుగుదురు. అంటే ఆయన సిలువ పైన అక్కడ ఆయన ఇప్పుడు ఒక ప్రసంగం చెప్పాల్సిన అవసరత లేదు, లేకపోతే అక్కడ అందరికీ బోధించాల్సిన అవసరత లేదు. కానీ ఆయన మౌనముగా సిలువకి అప్పగించుకున్నాడు కదా, ఆయన యొక్క మౌనములోనే ఆయన యొక్క రక్తము చిందించబడినప్పుడు ఇదంతా చూస్తున్న వారికి దాన్ని గూర్చిన ఒక ప్రత్యక్షత, ఒక రివలేషన్ వారికి అనుగ్రహించబడుతుంది. సో జనములు అంటే దేశములు అంటే ఆ రోజున ఆయన యొక్క సిలువ కార్యమును చూసిన అక్కడ ప్రజెంట్లో ఉన్న వాళ్ళొక్కళ్ళు మాత్రమే కాదు, ఆ జనుల గురించి మాత్రమే కాదు, ఈ రోజున ఆయన యొక్క సిలువ కార్యమును జ్ఞాపకం చేసుకుంటున్న మనందరము, దాన్ని వింటున్న మనందరము కూడా అది వినినప్పుడు దాన్ని మనం అర్థం చేసుకుంటున్నప్పుడు ఏం జరుగుతుందంటే, ఆయన మాట్లాడకుండా ఆయన యొక్క సైలెన్స్ ఉంది కదా, దేవుని యొక్క సైలెన్స్, ద సైలెన్స్ ఆఫ్ ద ల్యాండ్, ఆయన యొక్క మౌనములో నుంచి అనేక విషయాలను మనము గ్రహించగలుగుతాము. ఆమెన్, హల్లెలూయా. ఆయన రక్తము చిందించబడినప్పుడు ఏం జరుగుతుందంటే, ఆయన యొక్క ప్రసంగము కాదు, ఆయన యొక్క మౌనము మనతో మాట్లాడుతూ ఉంది. ఆయన ఆ రోజున ఏమి మాట్లాడలేదు, ఆయన కామ్గా ఆయన యొక్క ఉద్దేశము, భూమి మీద ఆయన నెరవేర్చాల్సిన ఉద్దేశం ఏదైతే ఉందో దాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. తండ్రి తన కుమారుని ఈ భూమి మీదకు ఏ ఉద్దేశము కొరకైతే భూమి మీదకు పంపించాడో ఆ ఉద్దేశం అంతటినీ నెరవేరుస్తూ ఉన్నప్పుడు ఆయన జనాల్ని చూసి ఆయన చుట్టూతో ఉన్నవారికి ఏ ప్రసంగమును చెప్పలేదు, మీరు ఇట్లా చేయండి అని చెప్పలేదు, లేకపోతే ఇట్లా ఉండండి అని చెప్పలేదు, లేకపోతే ఇంకొకటి ఏమి చాలా పెద్ద ప్రసంగం అయితే చేయలేదు. కానీ ఆయన కేవలం మౌనముగా ఉన్నాడు. ఆయన మౌనములో నుంచే చాలా పెద్ద వర్తమానము ఆయన మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన యొక్క రక్తము చిందించబడినప్పుడు అది వినిన ప్రతి ఒక్కరికి, దాన్ని తెలుసుకున్న ప్రతి ఒక్కరికి, జనులందరికీ కూడా ఒక ప్రత్యక్షత, ఒక రివలేషన్ అనుగ్రహించబడుతూ ఉంది. ఈ రోజున ఆయన చనిపోయి 2000 సంవత్సరాలు దాటిపోయినప్పటికీ కూడా ఆ సిలువ కార్యమును మనం జ్ఞాపకం చేసుకున్న ప్రతిసారి దేవుడు మనకి ఆయనను గూర్చిన, తన కుమారుని గూర్చిన ఒక గొప్ప రివలేషన్, ఇంకొక నూతనమైన ప్రత్యక్షత దేవుడు మనకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఎవ్రీ టైం మనం క్రాస్ గురించి ధ్యానం చేసిన, సిలువ గురించి ధ్యానం చేసిన ప్రతిసారి దేవుడు మనతో ఏదో ఒక కొత్త విషయం, ఏదో ఒక నూతనమైన విషయం, మనకి తెలియబడని ఇంకొక గొప్ప సంగతులను, ఇంకొక తెలియని మర్మమైన సంగతులను దేవుడు మనకి తెలియజేస్తూ ఉంటాడు. 53వ అధ్యాయం కూడా చదువుతున్నాను. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మాడు? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి సురూపమైనను సొగసైనను లేదు. మనం అతని చూచి అపేక్షించినట్లుగా అతని యందు సురూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును ఆయను, మనుష్యుల వలన విసర్జింపబడిన వాడాయను. వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుష్యులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. ఆయన వలన, లేకపోతే ఆయన వలన ఏదో తప్పిదము జరిగిందని ఆయన బాధింపబడలేదు. కానీ మన అందరి అతిక్రమములు ఆయన మీద మోపబడినందువలన ఆయన ఆ రోజున తృణీకారం అందాడు. మన అందరి అతిక్రమములు ఆయన మోస్తూ ఉన్నప్పటికీ కూడా, వాటన్నిటినీ ఆయన భరిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆయన బదులు పలకలేదు, ఏమీ మాట్లాడలేదు. అందరినీ చూస్తూ మౌనముగా ఆయన యొక్క కార్యము, ఆయన చేయాల్సింది ఆయన జరిగిస్తూ ఉన్నాడు. కానీ ఎవ్వరిని చూసి ఆయన బదులు దూషింపలేదు. ఆయన ఎవ్వరికి ఏమీ సమాధానం చెప్పలేదు, ఏమీ మాట్లాడలేదు. ఎందుకనంటే ఆయనకి తెలుసు ఆయన వెళ్తున్న ప్రాసెస్ ఏంటన్నది. ఆయనకి తెలుసు దేవునికి, తండ్రికి ఆయన పైన ఉన్న ఉద్దేశం ఏంటి అన్నది.
తండ్రి యొక్క ఉద్దేశము ఆయన నెరవేరుస్తూ ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే ఎవ్వరితో ఇంకా ఏం డిస్కషన్స్ కానీ లేకపోతే ఆయన ఇన్నోసెంట్గా ప్రూవ్ చేసుకోవాలని కూడా అనుకోలేదు. ఇది నా వలన జరిగింది కాదు, లేకపోతే ఇంకొకటి ఇంకేమి చెప్పాలనుకోలేదు. ఎవ్వరికి ఆయన గురించిన ఒక ఇన్నోసెంట్ రిపోర్ట్ ఆయన ఇవ్వాలనుకోలేదు. ఆయన కామ్గా ఆయన యొక్క ఉద్దేశము ఆ రోజున నెరవేర్చబడతా ఉంటే దాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. సో ఆయన కామ్గా ఆ రోజంతా అసలు అంత భయంకరమైన ఫేజ్లో నుంచి వెళ్తూ ఉంటే, అంత భయంకరమైన ప్రెషర్లో నుంచి వెళ్తూ ఉంటే ఆయన నీకు నాకు ఏం ఉద్దేశం చెప్తా ఉన్నాడో తెలుసా? గుడ్ ఫ్రైడే అనగానే అందరూ ఏమనుకుంటామంటే అది దేవునికి సంబంధించింది, ఇది నా పని కాదు, ఇది దేవుని యొక్క కార్యము. ఈ సిలువ కార్యం ఏంటంటే ఇది దేవునిది, ఇది నాకు సంబంధించింది కాదు. ఆయన ఈ సిలువ కార్యం అంతటిని జరిగించడం వలన నాకు ఈ పలానాది ఉంటుంది, లేకపోతే ఇంకొకటి ఉంటుందని చెప్పానని మనందరం అనుకుంటాం. కానీ డూ యూ నో యూ హ్యావ్ ఎ క్రాస్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో నీకు ఇక్కడున్న ప్రతి ఒక్కరికి, మీ అందరి జీవితంలో కూడా ఒక క్రాస్ ఉందని మీకు తెలుసా? ఒక సిలువ మనందరి జీవితంలో ఉందని మీకు తెలుసా? మనందరి జీవితంలో కూడా సిలువ ఉంది. మత్తయి సువార్త 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. చాలమ్మా, ఒక్కసారి మళ్ళీ చెప్దాం. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఎవరి సిలువ? ఎవరి సిలువనెత్తుకొని? మన సిలువనెత్తుకొని. ఎవడైనాను అంటే ఎనీవన్. మీలో ఎవరైనా నన్ను వెంబడించాలనుకుంటున్నారా? ఈ రోజున గుడ్ ఫ్రైడే రోజు నేను చనిపోతున్నానని మీకు అందరికీ తెలుసు. మనందరం చాలా సంతోషంగానే ఉంటాం. ఓకే, దేవుడు నా కోసం చనిపోయాడు, దేవుడు నా కోసం మరణించాడు, దేవుడు నా కోసం ప్రాయశ్చిత్తం అంతా చేసేసాడు. అయితే ఎల్లుండి ఇంకొక రోజు ఉంది. అదేంటంటే రిజరక్షన్, పునరుద్ధాన దినం ఒకటి ఉంది. దేవుడు ఆ రోజున తిరిగి లేపబడతాడు. సో నాకున్న ప్రివిలేజెస్ అన్నీ దేవుడు క్రీస్తునందు నాకు అనుగ్రహించేశాడు అని చెప్పానని మనందరం చాలా సంతోషిస్తూ ఉంటాం. మనమందరం ఏమనుకుంటామంటే ఈ సిలువ ఓన్లీ ఇట్ ఈస్ అబౌట్ క్రైస్ట్, అది క్రీస్తును గూర్చిన వార్త మాత్రమే. సిలువ నాకు సంబంధించింది కాదు, నా జీవితంలో సిలువ లేదు. ఏమనుకుంటామంటే అది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పని మాత్రమే, ఆయనకి సిలువ ఉంది, ఆయన సిలువ కార్యానికి అప్పగించబడ్డాడు అనుకుంటాం. కానీ డూ యూ నో యూ హ్యావ్ ఎ క్రాస్ ఇన్ యువర్ లైఫ్? మనందరి జీవితంలో కూడా మనందరికీ కూడా ఒక క్రాస్ ఉంది. మనందరము ఆ పరిస్థితుల్లో నుంచి వెళ్ళాల్సిన సందర్భాలు ఖచ్చితంగా ఉన్నాయి. మనందరికీ ఇష్టమైనది ఏంటంటే పునరుద్ధానము. ఆ రోజున జరిగే ప్రివిలేజెస్ అన్నీ ఇష్టం. ఆ రోజున మనకు వచ్చే దేవుడు మనకి సంపాదించినవన్నిటినీ మనం పొందుకోవడం ఇష్టం. దేవుడు మనకి ఇచ్చేసిన భాగ్యాలన్నిటినీ మనం అచీవ్ చేయాలనుకుంటాం. కానీ దానికి ముందున గుడ్ ఫ్రైడే రోజున ఆ సిలువ కార్యము మనది మాత్రమే, మనకు సంబంధం లేదు, అది దేవునికి మాత్రమే అనుకుంటాం. కానీ కాదు, ఆయనను వెంబడించాలనుకున్న ప్రతి ఒక్కరికి ఏముంది ఇక్కడ? ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల. ఎవడైనను అంటే ఎవరైనా కానీ, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి, ఇక్కడున్న నీకు నాకు, చిన్నపిల్లలు పెద్ద పిల్లలు ఎవరికైనా కానీ ప్రతి ఒక్కరి జీవితంలో దెర్ ఇస్ ఎ క్రాస్ ఇన్ అవర్ లైఫ్. ప్రతి ఒక్కరి జీవితంలో అట్లాంటి ఒక భయంకరమైన పరిస్థితులు, ఒక ప్రెషర్ నుంచి వెళ్ళాల్సిన పరిస్థితులు, మనం ఒక్కలమే ఇట్లాంటి ఒక సిచ్యువేషన్లో నుంచి వెళ్ళాల్సిన పరిస్థితులు కొన్ని ఉంటాయి. ఆ టైంలో మనము ఎవరినైతే మన దగ్గరే వాళ్ళే అనుకుంటామో, మనకి ప్రతిరోజు దగ్గరే ఉండి మనకి హెల్ప్ చేసిన వాళ్ళు, మనకి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవ్వరూ మనతో ఉండని టైం ఒకటి వస్తుంది. ఒక భయంకరమైన ప్రెషర్లో నుంచి వెళ్ళాల్సిన టైం ఒకటి వస్తుంది. అది
అది ఆ రోజున యేసుక్రీస్తు ప్రభువారికి ఒక్కరికే అయిపోయింది, ఆయనతో జరిగిపోయింది అని కాదు. ప్రతి ఒక్కరికి, ఆయన్ని వెంబడించాలనుకున్న ప్రతి ఒక్కరికి, నీ జీవితంలో, నా జీవితంలో, మీకున్న పక్కన వారి జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో దెర్ ఇస్ ఎ క్రాస్. ఆ క్రాస్ని అది ఎలా హ్యాండిల్ చేయాలో, నీ జీవితంలో నీవు నీ సిలువనెత్తుకొని వెళ్ళాలనుకున్నప్పుడు అది ఎలా హ్యాండిల్ చేయాలో నీకు రాదు కదా, నీకు తెలియదు కదా. ఆయన ఆ రోజున ఆయన యొక్క ఉద్దేశము నెరవేర్చబడుతున్న రోజున ఆయన ఏమి చెప్తున్నాడంటే, ఆయన ఇస్తున్న మెసేజ్ ఏంటంటే, ఆయన యొక్క మౌనములో ఉన్న మెసేజ్ ఏంటంటే, నీ యొక్క సిలువని ఎలా హ్యాండిల్ చేయాలో నీకు రాదు కదా, అయితే నన్ను చూడు. నేను సిలువనెత్తుకొని, నేను నా సిలువను మోసుకొని దేవుని యొక్క ఉద్దేశము నా జీవితంలో నేను నెరవేరుస్తున్నాను కదా, నన్ను చూడు. నేను నా సిలువని నేను ఏ విధంగా హ్యాండిల్ చేశానో నన్ను చూడు. దెన్ యూ విల్ అండర్స్టాండ్ హౌ యూ హ్యావ్ టు హ్యాండిల్ యువర్ క్రాస్. నీ జీవితంలో నీ కొరకు ఉద్దేశించబడిన ఆ సిలువను మోసుకొని నన్ను వెంబడించడానికి నీకు కావలసిన జ్ఞానము, నీకు కావలసిన తెలివితేటలు, నీకు కావలసిన ఓర్పు, నీకు కావలసిన సహాయము, ప్రతి ఒక్కటి నేను నా సిలువను మోసుకొని వెళ్తున్నాను కదా, ఈ ప్రాసెస్ అంతటిని నువ్వు నన్ను చూడు. నేను నీకు ఈ రోజున మెసేజ్ ఏమి చెప్పనక్కర్లేదు. నువ్వు నన్ను చూస్తూ ఉంటే నేను ఏ విధంగా వీటన్నిటిని హ్యాండిల్ చేసుకొని వెళ్తున్నానో, ఇది నువ్వు గనక గమనించినట్లయితే ఏం జరుగుతుందంటే, నీ జీవితంలో నీ కొరకు ఏర్పాటు చేయబడిన సిలువ ఉంది కదా, ఆ సిలువను హ్యాండిల్ చేయడానికి కావలసిన జ్ఞానము, కావలసిన కృప, కావలసిన నేర్పు నీకు అనుగ్రహించబడుతుంది. ఆమెన్, హల్లెలూయా. మనందరం అనుకుంటాము గుడ్ ఫ్రైడే అనేది నా పని కాదు, ఇది దేవుని యొక్క పని, ఇది దేవునికి సంబంధించింది, నేను ఇక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదు అనుకుంటాం. కానీ కాదు. మనందరి జీవితంలో కూడా దెర్ ఇస్ ఎ క్రాస్ ఇన్ అవర్ లైఫ్. మనందరి జీవితంలో ఒక క్రాస్ ఉంది. ఆ క్రాస్ని హ్యాండిల్ చేసేటప్పుడు చాలా భయంకరమైన పరిస్థితుల్లో నుంచి మనం వెళ్ళాల్సి వస్తాము. చాలా ప్రతికూలమైన పరిస్థితులు, ఎవ్వరూ మనకి సపోర్ట్ చేయని పరిస్థితులు, ఎవ్వరు మనతో ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా మనకి దగ్గరగా లేరా, ఇట్లాంటి భయంకరమైన సిచ్యువేషన్, ఇట్లాంటి స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ నేను అనుభవించాల్సిన పరిస్థితి ఉందా, అరే నిన్న మొన్నటి దాకా నాతోనే ఉన్నవాళ్ళు ఈరోజు నాతో లేరేంటి, నిన్న మొన్నటి దాకా నాకు సహాయం చేస్తున్న వాళ్ళు నాతో లేరేంటి అని మనల్ని మనము ఒకలాంటి మనం డిప్రెస్ అయిపోయే పరిస్థితులన్నీ మనం ఫేస్ చేస్తూ ఉండొచ్చు. కానీ వాటన్నిటిలో నుంచి మనల్ని స్ట్రెంగ్తెన్ చేసేది ఏంటంటే దేవుని యొక్క ఉద్దేశం. ద గ్రేటెస్ట్ సక్సెస్ ఆఫ్ ఎనీ మ్యాన్, మనుషులకి ఉన్న గ్రేటెస్ట్ సక్సెస్ ఏంటో తెలుసా? మనము ఏదో ఒకటి అచీవ్ చేయడం కాదు. దేవుని యొక్క ఉద్దేశము మన జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చడమే మన లైఫ్లో ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్, గ్రేటెస్ట్ సక్సెస్. దేవుని యొక్క ఉద్దేశము మనం మన జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చితే గనక మనం 100% మన జీవితంలో సక్సెస్ అయిపోయినట్లే. సో ఈ సిలువను ఎత్తుకొని మనము ఆ సిలువను హ్యాండిల్ చేసేటప్పుడు ఏం జరుగుతుందంటే, చాలా భయంకరమైన ప్రెషర్లో నుంచి, చాలా ప్రతికూలమైన పరిస్థితుల్లో నుంచి వెళ్ళాల్సి వస్తుంది. చాలాసార్లు ఏమనిపిస్తుందంటే, ఇంకా ఈ సిలువను ఇక్కడితో వదిలేద్దామా, ఇంకా చాలు, ఇంకా నేను పడినవి చాలు, నాకు ఇంకా జరిగినవన్నీ ఇలాంటి ప్రతికూలమైన పరిస్థితులు చాలు, నేను ఇప్పటిదాకా హ్యాండిల్ చేసిన ఇవన్నీ చాలు, ఇంకా నాకొద్దు, ఇంక ఇలాంటి పరిస్థితులే నాకొద్దు, ఈ సిలువని ఇక్కడ వదిలేద్దామా, ఇంకా వదిలేసి నేను వెళ్ళిపోదామా, ఇంకా వెనక్కి తిరిగి వెళ్ళిపోదామా అన్నటువంటి భయంకరమైన పరిస్థితులు మనల్ని వెంటాడుతూ ఉన్నప్పుడు మనము ఏం చేయాలంటే దేవుని వైపు చూడాలి. దేవుని వైపు చూసినప్పుడు ఏం జరుగుతుందంటే, ఆయన తన సిలువనెత్తుకొని ఏ విధంగా హ్యాండిల్ చేశాడో, ఆయన తన సిలువనెత్తుకొని ఆయన దేవుని యొక్క ఉద్దేశము, తండ్రికి తన పైన కలిగి ఉన్న ఆ ప్రణాళికనంతటినీ సంపూర్ణంగా నెరవేర్చడానికి ఆ ప్రెషర్ని, ఆ సిచ్యువేషన్ని ఎట్లా హ్యాండిల్ చేశాడో మనము ఈ రోజున దాన్ని గనక అర్థం చేసుకోగలిగితే మన జీవితంలో ఉన్న ప్రతి ఒక్క సిలువను మనము ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతాము. దాన్ని హ్యాండిల్ చేయగలిగితే చాలు. ప్రజలు మన పైన చాలా
ఒక ప్రెషర్ పెట్టేయచ్చు. నువ్వు ఇట్లా వెళ్ళొద్దు, ఇట్లా చెయ్యి. లేకపోతే మనం ఇట్లాంటి ఈ సిలువను ఎత్తుకొని వెళ్తున్న పరిస్థితుల్లో, అంటే ఇట్లాంటి ఈ ప్రెషర్లో నుంచి వెళ్తున్నప్పుడు ప్రజలు మనల్ని ఎట్లా దూషిస్తారంటే, నువ్వు ఇంతకుముందు ఏదో తప్పు చేసావు కాబట్టి ఈ రోజున నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో నుంచి వెళ్తున్నావు, దానికి శిక్షను అనుభవిస్తున్నావు. లేకపోతే నువ్వు ఇంతకుముందు ఏదో జరిగింది కాబట్టి ఇట్లా చేస్తున్నావు. లేకపోతే మనం 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 ఫాలో అవుతున్న ఆ ఫెయిత్ ప్రిన్సిపల్స్ కానీ, మనం ప్రార్థన చేస్తున్న ప్రార్థన సూత్రాలు కానీ, మనం ఫాలో అవుతున్న ఎంత ఇట్లా కాదు, నువ్వు ఇట్లా చేయొచ్చు కదా, లేకపోతే ఇంకొకటి చేయొచ్చు కదా, లేకపోతే ఇంకొకటి చేయొచ్చు కదా అని మనల్ని ఇంకా అనేక విధాలుగా కృంగతీసేసి మనల్ని డైవర్ట్ చేసే పరిస్థితుల్లోనికి మన చుట్టూతో ఉన్నవాళ్ళు మనల్ని తీసుకొని వెళ్తూ ఉంటారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు చాలా వాళ్ళందరికీ మధ్యన చాలా సూచక క్రియలు, చాలా అద్భుత కార్యాలు చేశారు ఇంతకుముందు. అవునా కాదండి? చాలా చేశారు. చనిపోయిన వాళ్ళని బ్రతికించాడు, చాలా మరణకరమైన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని లేవనెత్తాడు, చాలా హీలింగ్స్ జరిగినాయి, చాలా మిరకల్స్ జరిగినాయి, ఇవన్నీ జరిగినాయి. అక్కడ ఆయన చుట్టూతో ఉన్న ప్రజలు కూడా ఆయన పైన ఒక డిమాండ్ పెట్టుండొచ్చు. ఏమనంటే, ఈయన దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నాడు కదా ఇంతకాలము, ఈయనే గనక దేవుని కుమారుడైతే మరి నీ దూతలకు ఆజ్ఞాపించు, వాళ్ళు వచ్చి నిన్ను రక్షిస్తారు కదా ఇక్కడి నుంచి. ఇట్లాంటివంతా ఆయనకి వ్యతిరేకముగా మాట్లాడుతూ ఉన్నప్పుడు, ప్రజలు వీటన్నిటినీ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన వారికి తిరిగి ఏమీ సమాధానం చెప్పలేదు, ఏమి బదులు వారికి దూషించలేదు, లేకపోతే వారికి తిరిగి ఏం ఆన్సర్ చెప్పలేదు. ఆయన మౌనముగా ఆయన యొక్క ఉద్దేశమును ఆయన నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆయన సైలెన్స్లోనే చాలా పెద్ద మెసేజ్ మనకి దాగి ఉంది. ఏంటంటే, దేవుని యొక్క ఉద్దేశములో నుంచి మనము బయట ఉన్న పరిస్థితుల్ని బట్టి, లేకపోతే పక్కన వాళ్ళు ఏదో మనకి ఇచ్చిన సజెషన్స్ని బట్టి మనం డైవర్ట్ అయిపోకుండా, దేవుడు మన పట్ల కలిగిన ఉద్దేశములన్నిటినీ సంపూర్ణంగా నెరవేర్చడమే ఆయన అక్కడ సిలువలో మనకిస్తున్న గ్రేటెస్ట్ మెసేజ్. ఆయన యొక్క సైలెన్స్లో మనకి దేవుడిస్తున్న గ్రేటెస్ట్ మెసేజ్. మీరందరు సిద్ధంగా ఉన్నారా? మీ అందరి జీవితంలో మీకు ఒక క్రాస్ ఉందని మీకు అర్థమవుతుందా? మీ అందరూ ప్రతి ఒక్కరము కూడా అలాంటి పరిస్థితుల్లో నుంచి మన యొక్క సిలువను ఎత్తుకొని వెళ్ళాల్సిన, ఆయనను వెంబడించాల్సిన పరిస్థితి ఉందని చెప్పానని మీరు నమ్ముతున్నారా? సో ఆ సిలువను ఎత్తుకొని వెంబడించేటప్పుడు నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఆ సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించేటప్పుడు నిన్ను ఎంత దగ్గర వాళ్ళు నిన్ను డైవర్ట్ చేసినా, నిన్ను కృంగతీసేసిన పరిస్థితులు నిన్ను వెనక్కి లాగేసిన, వాటన్నిటిని చూసి వాటన్నిటిని బట్టి నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే నీకంటే ముందే ఒక వ్యక్తి అట్లాంటి పరిస్థితుల్లో నుంచి వెళ్ళాడు నీకోసం. నీకంటే ముందే వాటిని హ్యాండిల్ చేసిన దేవుడు మనకి కలిగి ఉన్నాడు. ఆయన ఎంత విజయవంతంగా ఆ పరిస్థితుల్ని హ్యాండిల్ చేశాడు అంటే, అంతకంటే గొప్ప విజయాన్ని ఆయన మనకివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయనను చూసి, ఆయనను వెంబడించి, ఆయన హ్యాండిల్ చేసినట్లుగా గనక మనము మన పరిస్థితుల్ని, మన యొక్క సిలువను మనము హ్యాండిల్ చేయగలిగితే, దేవుడు మనకి అట్లాంటి భయంకరమైన రిజల్ట్స్ని, అట్లాంటి భయంకరమైన విజయాల్ని దేవుడు మనందరికీ అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. మీ సిలువను ఎత్తుకోవడానికి రెడీగా ఉన్నారా? దాంట్లో విజయాన్ని చూడడానికి రెడీగా ఉన్నారా? ఆమేన్. లేచి నిలవబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. లార్డ్ హెల్ప్ us to carry our cross సక్సెస్ఫుల్లీ. ప్రభువా, మా యొక్క సిలువను ఎత్తుకొని నిన్ను వెంబడించడానికి కావలసిన కృపను మాకు అనుగ్రహించమని అడుగుతూ ఉన్నాం నాయన. చుట్టూతో ఉండే పరిస్థితుల్ని బట్టి కాదు ప్రభువా, నిన్ను జ్ఞాపకం చేసుకుంటా ప్రభువా, నీవు నీ యొక్క సిలువను హ్యాండిల్ చేసిన ఆ విధానాన్ని మేము చూస్తా, నీ వైపు చూస్తా తండ్రి. మా జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితిని మేము హ్యాండిల్ చేయడానికి కావలసిన కృపను, కావలసిన జ్ఞానాన్ని అనుగ్రహించమని అడుగుతూ ఉన్నాం ప్రభువా. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ ఎటువంటి పరిస్థితుల్లో నుంచి వెళ్తున్నారో, వారి జీవితంలో వారు హ్యాండిల్ చేస్తున్న ఆ సిలువ, తమ జీవితంలో ఉన్న సిలువ ఏదైతే ఉందో నాకు తెలియదు కానీ ప్రభువా, వాటన్నిటినీ సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేయడానికి కావలసిన జ్ఞానమును, కావలసిన శక్తిని, కావలసిన కృపను ఇక్కడున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.